నిజామాబాద్ జిల్లాలో రియాజ్ కేసు క్లోజ్ అయింది. కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసిన కేసులో అరెస్ట్ అయిన రియాజ్ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. రియాజ్ ఓ యువకుడితో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలోనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గాయాలతో ఉన్న రియాజ్ను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఉదయం కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని పరిగెత్తే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రియాజ్ హతమయ్యాడు. 2 రోజుల గాలింపు తర్వాత పోలీసులకు చిక్కాడు రియాజ్. మూడు రోజుల క్రితం పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ను రియాజ్ హత్య చేశాడు. అప్పటి నుంచి అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. టీంలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రియాజ్ ఆచూకీ గురించి పోలీసులకు క్లూ తెలిసింది. సారంగాపూర్ అటవీ ప్రాంతంలోని లారీల్లో తలదాచుకున్నట్లు తెలిసింది. వెంటనే రియాక్ట్ అయిన పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ అతను సమీపంలోని కాలువలోకి దూకి పారిపోయేందుకు యత్నించాడు. కానీ అక్కడే ఉన్న ఓ యువకుడు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో అతనికి రియాజ్కు ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇద్దరు గాయపడ్డారు. ఇద్దరిని పోలీసులు ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టైంలో ఈ ఉదయం పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నించాడు. ఎక్స్రే కోసం తరలిస్తున్న క్రమంలో కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కుని ఎస్కేప్ అవ్వాలని చూశాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై ఆయనపై కాల్పులు జరిపారు. ఇప్పటికే వైలెంట్ గా ఉన్న రియాజ్ ఓ కానిస్టేబుల్ ను పొట్టన పెట్టుకున్నాడు. మరోసారి అలాంటి పరిస్థితి లేకుండా ఉండేందుకు ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో రియాజ్ ఆసుపత్రిలోనే హతమయ్యాడు. దాడి చేసిన రియాజ్ కోసం ఆదివారం పోలీసు వారు సారంగపూర్ ఏరియాలో వెతుకుతున్న సమయంలో అక్కడే మా అన్న ఆఫీస్ వెల్డింగ్ షాప్లో పనిచేస్తూ ఉండగా షాప్ ముందు నుండి దొరకగా పారిపోతుండగా మా అన్న అతన్ని పట్టుకొని పోలీసు వారికి అప్పగించే సమయంలో మా అన్న పైన కత్తితో 2 చేతులపై కోసినాడు. మా అన్నకు నిజామాబాద్ హాస్పిటల్లో చూపించగా డాక్టర్స్ హైదరాబాద్కు పంపించినారు. పోలీసు వారు మా అన్నతో హైదరాబాద్ హాస్పిటల్లో దగ్గర ఉండి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. మా అన్న కూలి పని చేసుకుని జీవిస్తాడు. 2 చేతులపై తీవ్రమైన గాయమైంది. మా అన్న పరిస్థితి సీరియస్గా ఉంది. పోలీసు వారు దగ్గర ఉండి హైదరాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ గారికి దాడి చేసిన రియాజ్ కోసం ఆదివారం పోలీసు వారు సారంగపూర్ ఏరియాలో వెతుకుతున్న సమయంలో అక్కడే మా అన్న ఆఫీస్ వెల్డింగ్ షాప్లో పనిచేస్తూ ఉండగా షాప్ ముందు నుండి దొరకగా పారిపోతుండగా మా అన్న అతన్ని పట్టుకొని పోలీసు వారికి అప్పగించే నిజామాబాద్ జిల్లాలో రియాజ్ కేసు క్లోజ్ అయింది. కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసిన కేసులో అరెస్ట్ అయిన రియాజ్ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. రియాజ్ ఓ యువకుడితో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలోనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గాయాలతో ఉన్న రియాజ్ ను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఉదయం కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని పరిగెత్తే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రియాజ్ హతమయ్యాడు. 2 రోజుల గాలింపు తర్వాత పోలీసులకు చిక్కాడు రియాజ్.